దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యూదా ప్రజలను ఆశా పరిపాలన చేయించుకున్న దినాలలో ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా దేవుని ఆధారం చేసుకునేవాడు, దేవుని ఆశ్రయించి దేవుని సహాయాన్ని కోరుకునేవాడు. అందును బట్టి అతను పరిపాలన చేయించిన దినాలలో దేశము నెమ్మదిగా ప్రశాంతంగా జీవించింది. అయితే ఒక దినమున తనకు కాస్త ఇబ్బంది కలిగినప్పుడు సిరియా రాజు సహాయాన్ని కోరుకుంటాడు. అప్పుడు దేవుడు ఆశాతో మాట్లాడతాడు, నా ఎడల యథార్థంగా ఎవరైతే జీవిస్తారో నేను వారిని బలపరుస్తాను. అలా బలపరచుటకు నా దృష్టి సంచారం చేయించుకుంటుంది. ఆశతో దేవుడు మాట్లాడతాడు. అప్పటి వరకు ఆశ దేవుని సహాయాన్ని, దేవుని మీద ఆధారపడిన ఆ వ్యక్తి రాజు మీద ఆధారపడేసరికి దేవుడు ఆశ జీవితంలో, ఆశ పరిపాలన చేయించున్న దినాలలో మరలా యుద్ధాలు జరగటం ప్రారంభించబడతాయి. దీనికి కారణము ఆశ తన హృదయము దేవుని ఎడల యథార్థముగా లేకపోవటమే. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు ఇంతకాలము దేవుని ఎడల యథార్థముగా జీవించి నీ జీవితంలో ప్రశాంతంగా, నిమ్మలముగా, నెమ్మదిగా జీవిస్తున్న నీవు దేవుని సహాయాన్ని వేడుకోకుండా, దేవుని ఆశ్రయించకుండా, దేవుని సహాయాన్ని వేడుకోకుండా నీ హృదయం మనుషుల వైపు వెళ్ళిపోయిందేమో నువ్వు పరీక్షించుకొని నీ హృదయము ఆయన వైపు మల్లుకొని మరలా ఆయన ఆశ్రయించగలిగితే దేవుడు నిన్ను బలపరచుటకు ఆయన దృష్టి నీ మీద ఉంచుతాడు. ఆయన నిన్ను బలపరిస్తే నువ్వు దీవెనకరముగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు, సమాధానముగా ఉంటావు, నిమ్మలముగా, నెమ్మదిగా జీవించుటకు దేవుడు సహాయం చేస్తాడు. కృంగిన నీ జీవితాన్ని బలపరుస్తాడు. ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ఆయన నిన్ను భద్రపరుస్తాడు. కనుక మన బ్రతుకు దినములన్నిట దేవుని ఎడల యథార్థ హృదయం కలిగిన వారమై జీవించుదుముగాక. ఆమేన్, ఆమేన్.